హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వెజిటబుల్ మసాలా పాస్తా. దీనికోసం ముందుగా ఒక 4 to 5 కప్స్ వాటర్లో 1 కప్ వరకు పాస్తా వేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనివల్ల పాస్తా అనేది స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. ఈ పాస్తాని మనం హై ఫ్లేమ్ మీదనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూశారు కదా, చక్కగా ఉడికింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తాలోంచి వాటర్ని వడగట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత కొన్ని సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ వరకు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ క్యాప్సికమ్, క్యారెట్ మాత్రమే వేస్తున్నాను. మనం వేసుకున్న వెజిటబుల్స్ని మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కుక్ చేసుకోకూడదు. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 1 కప్పు టొమాటో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల టొమాటో అనేది తొందరగా సాఫ్ట్ అవుతుంది. చూశారు కదా, చక్కగా కుక్ అయింది టొమాటో కూడా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు టొమాటో సాస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న పాస్తాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారము, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పిజ్జా మిక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పిజ్జా మిక్స్ అనేది లేకపోతే మీరు దీని ప్లేస్లో గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం చీజ్ని ఇలా గ్రేట్ చేసుకొని పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి. ఎంతో టేస్టీగా మన వెజిటబుల్ మసాలా పాస్తా రెడీ అయిపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.